తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని అమాయక ప్రజలను మోసం చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన రాజేంద్ర ప్రసాద్ కు బంగారం ఇప్పిస్తానని 7,32,00,000 రూపాయలు, నెల్లూరు జిల్లా కావలికి చెందినటువంటి పోతురాజులు రతన్ కుమార్, జస్వంత్, శాంతి, పవన్ కుమార్, కట్ట శ్రీకాంత్లు మోసం చేశారని కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ వెల్లడించారు. నిందితులు నకిలీ బంగారం ఇచ్చారని తెలుసుకున్న బాధితుడు రాజేంద్ర ప్రసాద్ తనకు బంగారం వద్దని డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా కర్నూలుకు రావాలని నిందితులు తెలిపారు. కర్నూలులోని ఓ లాడ్జ్ లో బాధితుడిపై దాడి చేసి మరో 50,000 రూపాయలు తీసుకున్నారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి సుధీర్గా గుర్తించారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. ఈ ముఠా సభ్యులు నకిలీ బంగారు వ్యాపారంతో పాటు ఎవరైనా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తే కొందరు నకిలీ పోలీసులుగా వచ్చి బాధితులను అరెస్టు చేస్తున్నట్లు హడావుడి చేస్తారని, దీంతో బాధితులు భయంతో తీసుకున్నటువంటి నకిలీ బంగారు బిస్కెట్లు సైతం నిందితులకు తిరిగి ఇచ్చేస్తారని డీఎస్పీ తెలిపారు. అరెస్ట్ అయిన వారి నుంచి 6,40,000 రూపాయలు, 4 కార్లు, నకిలీ బంగారు బిస్కెట్లు, పోలీసులు వాడే సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. హ్యాండ్ కప్స్ కానీ, తర్వాత లాఠీలు, ఇవన్నీ యూనిఫాము, ఇదంతా కూడా. దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనకు 18/6/2025 రామచంద్రరావు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పేసి విజయవాడ బేస్ పర్సను, ఆయన్ని యాక్చువల్గా బంగారం తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి ఇతనికి అప్రోచ్ కావడంతో ఆయన యాక్చువల్గా బంగారం తక్కువ రేటుకు అవసరం ఉంది, తనకు తక్కువ ధరకు వస్తే మంచిదే కదా, ఎక్కువ తీసుకోవచ్చు, ఇప్పుడు బంగారం పెరిగిన పరిస్థితుల్లో, రేటు పెరిగిన పరిస్థితుల్లో అని చెప్పేసి ముద్దాయిలను అప్రోచ్ కావడం జరిగింది. దానికోసం ఆయన యాక్చువల్గా బ్యాంకు ద్వారా 7,32,00,000 ముద్దాయిలకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిల్లో ప్రధానంగా రతన్ కుమార్ అనే ఆయన మనకు ముఖ్యం కేసు వరకు. సో ఇతనికి పంపించినాక తర్వాత ఇతను మొత్తం తర్వాత మళ్ళీ బంగారు ఇమ్మని చెప్తే వాళ్ళు ఇచ్చిన బంగారు కానీ లేకపోతే అది ఎందుకో డౌట్ఫుల్గా ఉంటే నా డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేసేయండి, బంగారు అవసరం లేదంటే కర్నూలు మనకు భవనీ లాడ్జికి రమ్మని చెప్పేసి ఇక్కడ అతని మీద దాడి చేసి కొట్టడము, తర్వాత అతని దగ్గర నుంచి 50,000 రూపాయలు డబ్బులు కూడా తర్వాత గుంజుకున్నారు. సో అతనికి మొత్తంగా 7,32,00,000 ప్లస్ 50,000 మొత్తం అతని దగ్గర నుంచి వీళ్ళు తీసుకునడం జరిగింది. ఆ రోజు ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనం ఇమ్మీడియట్గా 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 202/2025 202/2025 కింద కేసు నమోదు చేయడం జరిగింది. అందులో సెక్షన్స్ ప్రధానంగా